ఇప్పుడు చివరికి కొన్ని చోట్ల అక్కడక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అందులో తాజాగా సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో తాజాగా ఇట్లాంటి గొడవ జరిగింది. ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి భర్త కేశవని గంగాధర్ అనేటువంటి తెలుగుదేశం నాయకుడు నాటు తుపాకీ కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించాడు. ఏంటంటే ఒక అమ్మాయి అతని మీదన లైంగిక వేధింపుల కేసు అక్కడ పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదన ఆ కేసును విత్డ్రా చేసుకోమని చెప్పి అతను తుపాకీ బుచ్చుకుని వెళ్తే ఆ ఊరు వాళ్ళందరూ కలిసి దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులందరూ కలిసి దాడి చేశారని వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం పెనుకొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అక్కడ వాస్తవంగా లాస్ట్ ట్రిప్ లోకల్ ఎలక్షన్స్లో వచ్చాడు. మండలంలో 9 పంచాయతీలకు గాను 7 వైసీపీ వాళ్ళు గెలుచుకున్నారు, సర్పంచ్లు అయ్యారు. 9 ఎంపీటీసీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉప్పు నిప్పు లాంటి సంబంధాల మధ్యన ఈ తాజా దాడి ప్రతి దాడి జరిగింది.